హాయ్ ఎవ్రీవన్. ఇవాళ మనము డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్‌లో చాలామంది లీడర్స్ ఎందుకు విఫలమవుతారో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేను మహేందర్ పుప్పాల. నేనిక్కడ డైరెక్ట్ సెల్లింగ్ గురించి క్వాలిటీ ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేస్తాను. ఇవాళ మన టాపిక్ వచ్చేసి వై మెనీ లీడర్స్ ఫెయిల్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్. సో, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్‌లో ఎందుకు చాలామంది నాయకులు విఫలమవుతారు? సో, ఇవాళ దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. సో, అంచనాలు. సో, ఒక రాంగ్ ఎక్స్‌పెక్టేషన్ వాళ్ళు ఎక్స్‌పెక్టేషన్ చానా తప్పుడు ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకొని వస్తా ఉంటారు. అంటే చూడండి ఎగ్జాంపుల్. సో, మెనీ ఎక్స్‌పెక్ట్ అంటే తొందరగా కార్‌లొస్తాయి, తొందరగా పైసలొస్తాయి, అండ్ తొందరగా ఫారెన్‌కెళ్ళిపోవచ్చు, తొందరగా డబ్బులు సంపాదించొచ్చు. సో, మంచి లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి చానామంది అన్నీ ఫాస్ట్‌గా అయిపోతాయని చెప్పేసి ఒక తప్పు అంచనాకొస్తా ఉంటారు. అండ్ క్విక్ మనీ అండ్ ఫాస్ట్ సక్సెస్. అంటే తొందరగా పైసలు రావడం అండ్ తొందరగా సక్సెస్ అవ్వడం. సో, ఈ విధంగానే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ కంపెనీలో, డైరెక్ట్ సెల్లింగ్‌లలో చాలా మంది లీడర్స్ విఫలమవుతా ఉన్నారు. ఇదొక అంశం. అండ్ రెండవ అంశం వచ్చేసి పూర్ కమ్యూనికేషన్ స్కిల్స్. అంటే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్‌లో లీడర్స్‌కి ఉండవలసిన అత్యున్నతమైన లక్షణాల్లో ఒకటి ఏంటిదంటే కమ్యూనికేషన్ స్కిల్స్. సో, నైపుణ్యాలు, స్కిల్స్ అనేది ఎక్కువగా ఉండాలి. లీడర్స్ మస్ట్ ఎక్స్‌ప్లెయిన్ ప్రొడక్ట్ అండ్ ప్లాన్ క్లారిటీ. సో, ఇక్కడ చాలామంది లీడర్స్ వాళ్ళు ఏ కంపెనీలో అయితే పనిచేస్తున్నారో, ఆ కంపెనీ యొక్క ప్రొడక్ట్ అండ్ నాలెడ్జ్, నాలెడ్జ్, కంప్లీట్ ప్రొడక్ట్ ప్లాన్ ఏంటిది? అసలు ప్లాన్‌లో ఇన్‌కమ్ ఏ విధంగా వస్తుంది? సో, వాట్ ఈస్ ద స్టెప్స్? తర్వాత ఏ విధంగా ఎళ్ళాలి? సో, ఇవి మీ డౌన్‌లైన్‌కి చెప్పాలి అంటే, వారి డౌన్‌లైన్‌లకు చెప్పాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాస్ ఎ లీడర్‌గా తనకి వీటి గురించి సంపూర్ణమైన నాలెడ్జ్ ఉండాలి. సో, ఇది చాలామంది లీడర్సు అలవరుచుకోక ఈజీగానే వచ్చేసి వెళ్ళిపోతా ఉంటారు. సో, అందుకోసమే లీడర్స్ మస్ట్ ఎక్స్‌ప్లెయిన్ ప్రొడక్ట్ అండ్ ప్లాన్ క్లియర్‌లీ. అందుకోసమే కమ్యూనికేషన్ స్కిల్స్, నాలెడ్జ్ ఎప్పుడు కూడా బిల్డ్ చేసుకుంటా ఉండాలి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఫోకస్ ఓన్లీ ఆన్ రిక్రూటింగ్. వీళ్ళు కేవలం నియామాల పైనే దృష్టి పెడతా ఉంటారు. అంటే జస్ట్ ప్రజలను జాయిన్ జేయాలి, జనాలను జాయిన్ జేయాలి. సో, వాళ్ళకు అంటే వారు జాయిన్ జేసిన వాళ్ళకి ఎటువంటి ట్రైనింగ్ ఉండదు, ఎటువంటి సపోర్ట్ ఉండదు. జస్ట్ జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు. అసలు వాళ్ళు ఎందుకొస్తున్నారు, వాళ్ళకేం చెప్పాలని మినిమము ఒక 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 అంశాన్ని తీసుకొని వాళ్ళని ఏ విధంగా బిల్డ్ జేయాలి, ఏ విధంగా లీడర్‌గా తయారు జేయాలని అనుకోరు వాళ్ళు. జస్ట్ వాళ్ళు రిక్రూట్‌మెంట్ చేసుకుంటా వెళ్తా ఉంటారు. అంటే వాళ్ళు కంపెనీ దృష్టిలో కంపెనీ యొక్క ఒక సిస్టమ్‌ని అర్థం చేసుకోక వాళ్ళు ఓన్లీ జస్ట్ జాయినింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల గూడా నాయకులు తొందరగా విఫలమవుతా ఉంటారు. తొందరగా ఫెయిల్ అవుతా ఉంటారు. సరైన మార్గదర్శకత్వం లేని బృందం సాధారణంగా విఫలమవుతుంది. అంటే మనము మన బిజినెస్‌లో అంటే డైరెక్ట్ సెల్లింగ్‌లో సక్సెస్ కావాలి అంటే వారి డౌన్ లైన్ లీడర్స్‌కి సరైన మార్గదర్శకత్వం ఇవ్వాలి. ఒక రూట్ మ్యాప్ ఇవ్వాలి వాళ్ళకి. ఒక గోల్ సెట్ చేసి ఇవ్వాలి. సో, అలాంటి వ్యవస్థ లేనప్పుడు ఆ టీమ్ మొత్తం గూడా విఫలమవుతుంది, ఫెయిల్ అవుతుంది. సో, అందుకోసమే ఫోకసింగ్ ఓన్లీ ఆన్ రిక్రూటింగ్. సో, అందుకోసమే మెనీ లీడర్స్ నాట్ సక్సెస్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ ప్రొడక్ట్ బిలీఫ్. వాళ్ళు చేసే వాళ్ళు ఏ బిజినెస్‌లో ఏదైతే చేస్తున్నారో ఆ బిజినెస్‌లో ఉన్న ప్రొడక్ట్ పైన వారికే నమ్మకం లేకపోవడం. అంటే ఉత్పత్తి పైన నమ్మకం లేకపోవడం. మనం ఏ బిజినెస్ అయితే చేస్తున్నామో, మనం వేటితో అయితే బిజినెస్ ప్రారంభించామో, వాటి యొక్క వస్తువులను మనం వాడితేనే దాని యొక్క నమ్మకం, దాని యొక్క నాణ్యత తెలుస్తుంది. దానివల్ల మనకు నమ్మకం పెరుగుతుంది. అందుకోసమే సెల్ఫ్ యూజ్ చేయాలి. సెల్ఫ్ యూజ్ చేస్తేనే ఆ ప్రోడక్ట్ యొక్క నమ్మకం పెరుగుతుంది. చాలామంది లీడర్స్ షేర్ చేస్తారు, నియామకాలు చేస్తారు, జస్ట్ గ్యాదరింగ్ చేస్తారు, వాళ్ళకి ప్రోడక్ట్ వాడమని చెప్తారు. బట్ చాలామంది లీడర్స్ సొంతంగా ప్రొడక్ట్స్ యూజ్ చేయరు. సో, అందుకోసమే చాలామంది లీడర్సు ఆ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ తెలవకపోవడం వల్ల బయట వాళ్ళు ఏది చెప్తే అది ఓకే అని చెప్పేసి చాలా తొందరగా రిమూవ్ అయిపోతారు డైరెక్ట్ సెల్లింగ్ నుంచి. అందుకోసమే చాలామంది లీడర్స్ సక్సెస్ కాలేరు. అండ్ వీక్ రిలేషన్‌షిప్ బిల్డింగ్, బలహీనమైన సంబంధాల నిర్మాణం. సో, అసలు ఈ బిజినెస్ నడవాలి అంటేనే రిలేషన్‌షిప్ బేస్డ్ ఇండస్ట్రీ. ఇక్కడ ఈగో ఉంటే పని చేయదు. ప్రెషర్ పెట్టొద్దు. సో, ఇక్కడ మీ బిహేవియర్ అనేది ఆరోగ్యవంతంగా, హెల్తీగా ఉండాలి. అహంకారపూరితంగా మాట్లాడొద్దు. ఎవరిపైన ఒత్తిడి చేయొద్దు. అనుచిత ప్రవర్తించొద్దు. ఎందుకంటే, ఈ బిజినెస్ అనేది మంచి సంబంధాలు పెరిగైతే మంచి బిజినెస్ బిల్డ్ అవుతుంది. ఇది పబ్లిక్ రిలేషన్‌షిప్ బిజినెస్. సో, ఈ రిలేషన్‌షిప్పు ఏ లీడర్ అయితే వాళ్ళ టీమ్‌తోని హెల్తీగా, వాళ్ళ యొక్క చుట్టుపక్కల వాళ్ళతోని హెల్తీగా బిహేవియర్ చేస్తారో, మంచి మెయింటైన్ చేస్తారో వారు సక్సెస్ అవుతారు. ఇది ఎవరైతే చెయ్యరో వాళ్ళు తొందరగా డైరెక్ట్ సెల్లింగ్ నుంచి వెళ్ళిపోతారు.
అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి నో పర్సనల్ డెవలప్మెంట్. సో, అంటే ఒక లీడర్‌కి ఉండవలసింది ఏంటిదంటే పర్సనాలిటీ డెవలప్మెంట్. పర్సనల్ డెవలప్మెంట్స్ మీన్స్ లీడర్‌షిప్ లక్షణాలు, ఒక మార్కెటింగ్ స్కిల్స్, నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, మైండ్‌సెట్ ఇవన్నీ గూడా పర్సనల్ డెవలప్మెంట్‌లో భాగమే. వాళ్ళు ఏది డెవలప్మెంట్ చేసుకోకపోయినా గూడా వాళ్ళ టీమ్‌కి సరైన నాయకత్వం చేయలేరు. వారికి వారికి సరైన నాలెడ్జ్ ఇవ్వలేరు. ఎందుకంటే వీళ్ళే నేర్చుకోకపోతే వాళ్ళ డౌన్‌లైన్ టీమ్‌కి ఏ విధంగా నేర్పిస్తారు? సో మెనీ లీడర్స్ చాలామంది ఏది తక్కువవుతుందంటే పర్సనల్ డెవలప్మెంట్. అందుకోసమే వా ఒక లీడర్ అనేవాళ్ళు నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి. సో, నిరంతరం నేర్చుకుంటూ ఉంటేనే అంటే ఒక విజయవంతమైన నాయకులు అమ్మకాల మనస్తత్వం, నాయకత్వం మరియు మార్కెటింగ్ గురించి నిరంతరం నేర్చుకుంటారు. ఇది నేర్చుకొని డూప్లికేట్ చేస్తారు వాళ్ళ డౌన్‌లైన్ టీమ్‌కి. సో, ఇలా చేయని వాళ్ళు తొందరగా డైరెక్ట్ సేల్ నుంచి నిష్క్రమిస్తారు. అండ్ సెవెంత్ వన్ ల్యాక్ ఆఫ్ డూప్లికేషన్. సో, ఇక్కడ వాళ్ళ అంటే ల్యాక్ ఆఫ్ డూప్లికేషన్ మీన్స్ ఏంటంటే, ఒక లీడర్ ఒక లీడర్‌ని రోల్ మోడల్‌గా తీసుకొని వాళ్ళ టీమ్‌ని ముందుకెళ్ళే విధంగా ప్రోత్సహించాలి. సో, మనం ఏ విధంగా అయితే బిజినెస్ బిల్డ్ చేస్తా ఉన్నామో, ఏ విధంగా అయితే సబ్జెక్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉన్నామో, ఏ విధమైన స్కిల్స్‌ని డెవలప్‌మెంట్ చేస్తున్నామో, అదే విధంగా వాళ్ళ డౌన్‌లైన్ టీమ్‌ని కూడా ఈ విధమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చి డూప్లికేషన్ చేపియాలి. మీరెప్పుడైతే డూప్లికేషన్ చేపియరో, మీ టీమ్ అయితే ఎప్పుడైతే మీ డౌన్‌లైన్‌లో టీమ్ డూప్లికేషన్ చేయదో, మిమ్మల్ని అనుసరించరో, అప్పుడు ఆ సిస్టమ్ తొందరగా ఫెయిల్ అవుతుంది. ఆ టీమ్ తొందరగా ఫెయిల్ అవుతుంది. అందుకోసం ఇలా ఎళ్ళిపోవడం వల్ల గూడా చాలామంది లీడర్స్ విఫలమవుతారు. అండ్ ల్యాక్ ఆఫ్ కన్సిస్టెన్సీ అంటే ఒక క్రమశిక్షణ నిరంతరత లేకపోవడం. అంటే చాలామంది లీడర్స్ ఇక్కడ అమౌంట్ వస్తుందని చెప్పేసి, ఇక్కడ అమౌంట్ బాగా తక్కువ వస్తుంది, వేరే కాడ బాగా వస్తుంది అనగానే వేరే కాడికి వెళ్ళిపోవడము. అక్కడ కొన్ని రోజులు వర్క్ చేసి వేరే కాడికి వెళ్ళిపోవడము. ఈ కంపెనీ నుంచి ఆ కంపెనీకి, ఆ కంపెనీ నుంచి ఆ కంపెనీకి ఇట్లా అన్ని కంపెనీలు తిరుక్కుంటా వస్తారు. వాళ్ళకి ఎక్కడ కూడా ఒక చోట ఉండడము, బిజినెస్ చేయడం అనేది వాళ్ళకి నచ్చదు. ఎవరైతే ఒక బిజినెస్‌ని పట్టుకొని, ఒక బిజినెస్‌లో సిస్టమ్ బిల్డ్ చేసి, నాలెడ్జ్ బిల్డ్ చేసుకుంటారో, ఎవరైతే కన్సిస్టెన్స్‌గా వర్క్ చేస్తారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. సో, అందుకోసమే చానా లీడర్స్ మన దేశంలో చానా డైరెక్ట్ సెల్లింగ్ వ్యవస్థలో లీడర్స్ ఇలాంటి ల్యాక్ ఆఫ్ కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల వాళ్ళు ఎందులో సక్సెస్ కాలేకపోతారు. అందుకే మన భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్‌లో లీడర్ యొక్క సక్సెస్ రేషియో జస్ట్ 5%. అంటే 95% పీపుల్స్ కన్సిస్టెన్సీ లేకుండా వాళ్ళు లీడర్‌గా ఎదగలేకపోతా ఉన్నారు. డైరెక్ట్ సెల్లింగ్‌లో చేయలేకపోతా ఉన్నారు. లాస్ట్‌కు డైరెక్ట్ సెల్లింగ్ వ్యవస్థే వేస్ట్ అని చెప్పేసి అనే కాడికి వస్తున్నారు. సో, ఇది వాళ్ళకు కన్సిస్టెన్సీ లేకపోవడం. ఫియర్ ఆఫ్ రిజెక్షన్స్. అబ్బా! వాళ్ళు ఏమంటారో, నేను అంత దూరం వెళ్లి నేను ప్లాన్ చెప్తే వాళ్ళు రిజెక్షన్ చెప్తే, మేము చెయ్యము అంటే, వాళ్ళు నో అంటే నేను తట్టుకోలేను. ఇలాంటి రిజెక్షన్స్‌కి భయపడతారు లీడర్స్. చాలా మంది లీడర్స్. నేను ఇంత దూరం పోయి చెప్తే వాళ్ళు కొనకపోతే నేను వేస్ట్‌గా పోవడం. అంటే ఒక వర్క్ చేస్తే ఫలితాల మీద ఆధారపడకుండా అనే యొక్క పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ఆలోచన చేస్తే సక్సెస్ అవుతారు. మరి ఫలితాల గురించి మొదలు ఆలోచన చేస్తే ఆ ఫలితాలు వస్తాయి, రాంది అనేది మనం మొదలు ఊహించలేము. ఎందుకంటే మనకు తెలవది. ఫలితాల యొక్క పర్యవసానం ఏ విధంగా ఉంటుందో మనం మొదలు ఊహించలేము. అందుకోసమే ఫియర్ ఆఫ్ రిజెక్షన్స్ ఉన్న చాలా మంది లీడర్స్ డైరెక్ట్ సెల్లింగ్‌లో ఎక్కువ రోజులు ఉండలేరు. ఒక సక్సెస్‌ఫుల్ డైరెక్ట్ సెల్లింగ్ లీడర్స్‌కి కొన్ని ఫోకస్ చేయాల్సిన అంశాలు ఏంటో ఇక్కడ చెప్తాను నేను చూడండి. హెల్పింగ్ పీపుల్ ప్రజలకు సహాయం చేయండి. సో, ఓన్లీ మీ ప్రోడక్ట్ అమ్మకపోవడము, వాళ్ళు మీకు పైసొచ్చే విధంగా వాళ్ళను మోటివేట్ చేయడం, ప్రోత్సహించడము, మీ ప్రోడక్ట్ అమ్ముకునే విధంగా వాళ్ళను మోటివేట్ చేయడము, వాళ్ళను ఫోర్స్ చేయడం లాంటివి చేయకుండా ప్రజలకు సహాయం చేయండి. అసలు ఈ సిస్టమ్ ఏంటిదనే పూర్తి నాలెడ్జ్ ప్రజలకివ్వండి. వాళ్ళు ఇన్‌కమ్ ఎర్న్ చేసే విధంగా ప్రయత్నం చేయండి. ప్రజలకు ఒక రూ. 10 వచ్చే విధంగా ప్రయత్నం చేస్తే వాళ్ళు మీతోనే ఉంటారు. మీ టీమ్ మీకు సపోర్ట్‌గా ఉంటారు. సో, వాళ్ళ ద్వారా మీకు పైసలు రావాలి, మీకు డబ్బులు రావాలనుకుంటే వాళ్ళు ఒక 2, 3 టైమ్స్ చూసి ఫోర్త్ టైమ్ వెళ్ళిపోతారు. సో, కాబట్టి చాలామంది లీడర్స్ ఫోకస్ చేయవలసిన అంశం ఏంటిది అంటే మీరు ఇతరులకు సహాయం చేయండి. అండ్ బిల్డింగ్ ట్రస్ట్ నమ్మకాన్ని పెంపొందించండి. ఈ లీడర్‌తోని ఉంటే నా జీవితం సెట్ అవుతుంది. నా లైఫ్ సెట్ అవుతుంది. ఈయన మార్గదర్శకంలో పనిచేస్తే నాకు మంచి నాలెడ్జ్ వస్తుంది. నేను ఇంకో 10 మందికి చెప్పగలుగుతాను అని చెప్పేసి ఆ నమ్మకాన్ని మీ మీద మీరు పెంపొందించుకునే విధంగా ప్రయత్నం చేయండి. సో, ట్రైనింగ్. సో,
ఇక్కడ శిక్షణ ఇవ్వడం నేర్చుకోండి. బృందాలకు శిక్షణ ఇవ్వండి. అసలు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటిది? వ్యవస్థ ఏంటిది? అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ ఏంటిది? అసలు ఎందుకు ఈ సిస్టమ్‌లో మనము సక్సెస్ కావాలి? అసలు ఫ్యూచర్ ఏంటిది? వాళ్ళకి శిక్షణ ఇవ్వండి. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇవ్వండి. ఇన్‌కమ్ ప్లాన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయించండి. సో, వాళ్ళకు పూర్తి ట్రైనింగ్ మీకు ఇవ్వాల్సుంటుంది. అండ్ స్టేయింగ్ కన్సిస్టెంట్. మీరు ఏ విధంగా స్థిరంగా ఉంటున్నారో, మీ లీడర్‌లు గూడా మీ డౌన్‌లైన్ లీడర్స్ కూడా స్థిరంగా ఉండే విధంగా వాళ్ళని ప్రోత్సహించండి. సో, మీరు ఏ విధంగా స్థిరంగా ఉండి సక్సెస్ అవుతారో, మీ డౌన్‌లైన్ టీమ్ కూడా స్థిరంగా ఉంచే ప్రయత్నం చేయండి. అండ్ దీర్ఘకాలికంగా ఆలోచన చేయండి. సో, ఓన్లీ షార్ట్ టర్మ్ ఆలోచన కాకుండా దీర్ఘకాలికంగా థింకింగ్ లాంగ్ టర్మ్. సో, దీని యొక్క భవిష్యత్తు ఫలాలు మీరు అభివృద్ధి ఫలాలు తీసుకోవాలి అంటే మీరు దీర్ఘకాలికంగా ఆలోచన చేయాలి. లాంగ్ టర్మ్‌లో ఆలోచన చేయాలని చెప్పేసి ఈ ఈ ఈ వీటి మీద ఈ అంశాల మీద ఫోకస్ చేసినట్లయితే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు యాస్ ఏ లీడర్‌గా. మీరు డైరెక్ట్ సెల్లింగ్‌లో విజయం సాధించాలంటే సహనం, శిక్షణ మరియు టీమ్ వర్క్ ఖచ్చితంగా అవసరం. సో, ఇది అండి. సో, చాలా మంది లీడర్స్ డైరెక్ట్ సెల్లింగ్‌లో విఫలం కావడానికి ప్రధానమైన కారణాలివి. సో, ఇలాంటి కారణాలతోటే చాలా మంది లీడర్స్ సక్సెస్ కాలేకపోతున్నారు. సో, కాబట్టి ఇవి మీలో ఉండకుండా మీరు ఇలాంటివి పాటించకుండా చూసుకోండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. సో, థాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఒక కొత్త సెషన్‌తో మళ్ళీ కలుస్తాను. థాంక్ యూ వెరీ వెరీ మచ్. బాయ్ బాయ్.